హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అంటేనే మనకి ఇంట్లో కంపల్సరీగా వడియాలు పచ్చళ్ళు కావాలనిపిస్తుంది. అవునా కదా? అవునో కాదో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అందుకే ఇవాళ మీకోసం మన శ్రీస్ కిచెన్లో సగ్గుబియ్యం వడియాలు చూపించబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని రాత్రి కడిగేసి నానబెట్టుకున్నానండి. మీకు రాత్రి కుదరలేదు అనుకుంటే మార్నింగ్ అయినా సరే కడిగేసి 4 to 5 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 1 గ్లాస్ సగ్గు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మీరు కొలత తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడయ్యాక సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా. ఇక్కడ నేను సగ్గుబియ్యం వడియాలు కారంవి చేస్తున్నాను, అందుకే జీలకర్ర పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్లు బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి చివరి వరకు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే ముద్దలు కట్టేస్తాయి, అడుగంటుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిసేపటి తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా ఫామ్ అవ్వాలండి. ఇలా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకోవాలి. పిండి అనేది చల్లారినాక మన టెర్రస్ పైన ఇలా క్లాత్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. వడియాలని గరిటతో కానీ స్పూన్తో కానీ దేంతో అయినా పర్లేదు, ఆ విధంగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకోండి మిగిలిన పిండిని కూడా. ఈవినింగ్ వరకు ఎండలోనే ఉంచేసేయండి. ఈవినింగ్ వడియాలు అనేవి డ్రై అయిపోయాక కవర్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకొని 2 to 3 days ఫుల్గా డ్రై అవ్వనివ్వాలండి. ప్రాపర్గా డ్రై కాకపోతే మాత్రం పఫ్ అవ్వవు వడియాలు. వడియాలని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వడియం వేసుకోండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఎంత పఫీగా వచ్చాయో. ఒకటి తింటే ఇంకోటి కావాలనిపిస్తుంది కదా, వాటిని చూస్తుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.